బ్రేకింగ్ చూస్తున్నాం. మంగళగిరి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఎలక్షన్స్ లో ఓటుకు నోటు తీసుకున్నాడు అనే ఆరోపణలు రావడంతో ఎస్ఐ కాజీబాబును ఈసీ సస్పెండ్ చేసింది. ప్రకాశం జిల్లాలో తన ఓటును 5,000కు కుటుంబ సభ్యులు అమ్మేశారు అనే ఆరోపణలు రావడం ఈసీ చర్యలు తీసుకుంది. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని చెప్పాల్సిన ఎస్ఐ తన ఓటును అమ్ముకోవడం సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మంగళగిరి ఎస్ఐ కాజీబాబుని ఈసీ వేటు వేసినట్టు తెలిసింది. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయి, గుంటూరు జిల్లా మంగళగిరిలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ ఓటుకు నోటు తీసుకున్నాడనే ఆరోపణతో ఈ రోజు సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి సంచలనంగా మారడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజలను బాధ్యతగా చెప్పాల్సినటువంటి వ్యక్తే ఓటుకు నోటు తీసుకున్నాడనే ఆరోపణతోటి ఈ రోజు ఈసీ ఆయన సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మంగళగిరిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి కాజీబాబుకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు పోస్టల్ ఓటును 5,000కు వేయిస్తామని డబ్బులు తీసుకొని ఎస్ఐకు ఫోన్ పే ద్వారా చేసినట్టు కూడా సమాచారం ఉండడం జరిగింది. అక్కడ ఓటుకు నోటు పంచుతూ ఒకరు దొరికితే ఆ దొరికిన వారు ఎవరెవరికి ఓటుకు డబ్బులు పంచారు ఏంటి అనేది ఆ వివరాలు సేకరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి ఫిర్యాదు మేరకునే ఈ చర్యలు తీసుకున్నట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక తాను తన మిత్రుడికి ఇచ్చినటువంటి డబ్బులు మరలా రిటర్న్ చేశారు, కానీ ఆ విధంగా ఓటుకు నోటు తీసుకోలేదంటూ కూడా ఎస్ఐ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల తన విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను, పోస్టల్ ఓటుకు సంబంధించి నేను డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రాథమిక ఆధారాలతోటే అతన్ని సస్పెండ్ చేసినట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆయన ఫోన్ పేలో ద్వారా చేసినటువంటి ఏదైతే నగదు బదిలీ కానీ ఇటువంటి అక్కడ ఓటుకి నోటు పంచుతున్నటువంటి వ్యక్తులు అరెస్ట్ అయిన దాన్ని కానీ ఆ రెండు సూచించిన తర్వాతనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా ప్రజలకు శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి వ్యక్తులే మరలా ఇలా ఈ ఓటుకు నోటు దానిలో సస్పెండ్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. అయితే స్థానిక ఎస్ఐ ఈ విషయాన్ని కొట్టిపారవేసి నేను నా వివరణ ఉన్నతాధికారులకు ఇస్తాను, దాని మీద మరలా నిర్ణయం ఉంటుందంటూ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.